అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ కుమార్. దెందులూరు నియోజకవర్గం నుంచి ఈ రోజున గుంటూరు జిల్లాలో పార్టీ కార్యాలయంపై ఇలాంటి చర్యలు చాలా దుర్మార్గం. మొన్నటికి మొన్న మనోహర్ గారి కాన్వాయ్పై దాడి జరిగింది. ఈ రోజున గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది. మరి ప్రభుత్వం చొరవ తీసుకొని వీళ్ళని ఎవరైతే ఇలాంటి దాడులు చేస్తున్నారో ఇలాంటి అసాంఘిక శక్తుల్ని దరి చేరకుండా శిక్షిస్తారా, లేకపోతే మా జనసేన పార్టీ తరఫున మా జనసైనికులు అందరం కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేయమంటారా? మీరే చెప్పండి. ముఖ్యమంత్రి గారు పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది. ఇలాంటి దాడులు నిజంగా దుర్మార్గం. అధికార పక్షం ఈ రోజున ఇది ప్రజాస్వామ్య దేశమేనా అని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి దుర్మార్గ చర్యలు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? ఈ రోజున తెల్లారుజామున జరిగింది 2:30 ఆ ప్రాంతంలో. ఈ రోజున రోజు కావస్తూ ఉంది. అయినా సరే మీరు కనీస విచారణ కూడా జరపలేదు. మరి మీరు తొందరగా చొరవ తీసుకొని ఈ దుర్మార్గపు ఘటనపై మీరు చర్య తీసుకుంటారా? మా ఉద్యమాన్ని ఉధృతం చేయమంటారా? ముఖ్యమంత్రి గారు మీరు చొరవ తీసుకొని దీన్ని దొండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించి పూర్తి బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా జన సైనికులు అందరం కూడా ముక్త ఖండంతో ప్రశ్నిస్తున్నాం. జై జనసేన. నిన్న నైట్ జరిగినటువంటి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయంలో చేసినటువంటి దుండగులు చేసిన దురాఘాష్టాన్ని జనసేన పార్టీ తరపు నుంచి మేమందరం కూడా ఖండిస్తున్నాము. ఆ చర్య ఏదైతే ఉందో ఆ చర్యని మా జన సైనికులందరూ కూడా అలాగే ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ లా అండ్ ఆర్డర్ అనేది సరిగా నిర్వర్తించలేని ప్రభుత్వాలు ఉంటే ఎంత ఊడితే ఎంత అనే ఉద్దేశానికి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వచ్చారు. మా జనసేన పార్టీ కార్యాలయాన్ని వాళ్ళు దుండగులు ధ్వంసం చేయడం అనేది చాలా దుశ్చర్య. ఈ దుశ్చర్యని ముక్త కంఠంతో మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా, జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు. ఈ ఖండించి ఆ వాళ్ళని ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమము దెందులూరు నియోజకవర్గం అయినటువంటి దెందులూరు గ్రామంలో చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళ మీద చర్యలు తీసుకుని వాళ్ళని శిక్షిస్తారని చెప్పి జనసేన పార్టీ తరపు నుంచి కోరుకుంటున్నాము. జై జనసేన. నా పేరు రామకృష్ణ. నేను దెందులూరు నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. నిన్న గుంటూరు కార్యాలయంపై జరిగిన దాడి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము కొట్టార రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో దెందులూరు మండలంలోని గ్రామంలో పెద్ద ప్రొటెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో జనసేన సైనికులు కొన్ని వందల మందిగా పాల్గొన్నారు. కొట్టార రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో కొన్ని వందల మందిగా పాల్గొన్నారు. ఈ జరిగిన కార్యాలయం దాడి అనేది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగబద్ధంగా న్యాయం అనేది జరగాలి, కానీ ఇక్కడ న్యాయం జరగకుండా దాడి అనేది జరుగుతుంది. కాబట్టి దీనిపై కఠినంగా శిక్షించాలని చెప్పి, దోషులను శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం. జై జనసేన. లక్ష్మణరావు. దెందులూరు నియోజకవర్గం జరుపున ఈరోజు నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు గుంటూరులో తెల్లవారుజామున జరిగే కార్యక్రమంలో ఈరోజు పార్టీ ఆఫీసులో దుండగులు బీర్ చేసాలతో పార్టీ ఆఫీసును ధ్వంసం చేయడం అనేది తీవ్ర దుర్భాంతికరమైనది. ఈరోజు ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. ఈరోజు ఏదైనా ఉంటే ఎన్నికల భాగస్వామ్యంలో చూసుకోవాలి తప్ప ఈరోజు ప్రజాశాస్త్రంలో ఈరోజు ప్రజా నాయక వ్యవస్థలో ఈరోజు మనం రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ స్ఫూర్తి తీసుకుని మనం బతుకుతున్నాము. ఆయన నడిపించిన ఈరోజు ఆశయ స్ఫూర్తిలో ఈరోజు ఏదైనా ఉంటే ఎన్నికల స్ఫూర్తి తీసుకుని బతకాలి తప్ప ఈరోజు ఇలాంటి దుర్మార్గమైన చర్య అనేది ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈరోజు ఆ దోషం శిక్షించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాము. ఏదైనా ఉంటే రాజకీయ శాస్త్రాలు చూసుకోవాలి తప్ప పార్టీ ఆఫీసుల పైన దాడి అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తుంది జనసేన పార్టీ. మీల సంఘాలు కూడా ఈరోజు కలిసి వచ్చి ఈరోజు ఆ దుండగులను శిక్షించాల్సిందిగా మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. జై జనసేన. జై జనసేన. నిన్న గుంటూరులోని జనసేన కార్యాలయంపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకి పూర్తిగా విరుద్ధమని మేము భావిస్తున్నాము. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనకి ఇంకా ప్రభుత్వం నుంచి ఏ రెస్పాన్స్ రాలేదు. అదే ఇప్పుడు సొంత పార్టీ ఆఫీస్కి కానీ లేకపోతే వాళ్ళ అనుకూలస్తులకు కానీ ఎవరికైనా జరిగితే ఈ పార్టీలకి చాలా తొందరగా వచ్చేది రెస్పాన్స్. ఈ చర్య అనేది రాజ్యాంగ విరుద్ధం అని ఎవరైతే మనకి హక్కుల్ని కల్పిస్తున్నారో ఆ హక్కులకి ఇది పూర్తిగా వ్యతిరేకమని, స్వేచ్ఛా హక్కుకి పూర్తిగా వ్యతిరేకమని మేము తెలియజేసుకుంటున్నాం. ఈ దాడిని ముక్తకంఠంతో మేము ఖండిస్తున్నాము. అలాగే దోషుల్ని మాత్రం వెంటనే శిక్షించాలి అని మేము జనసేన పార్టీ తరపు నుంచి కోరుకుంటున్నాం.
subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.